హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను స్పెషల్ వేరియబుల్స్ ఇన్ పైథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో స్పెషల్ వేరియబుల్ ఏంటి అంటే నేమ్ ముందు 2 నేమ్ తర్వాత 2 ఉంటే అదే స్పెషల్ వేరియబుల్. సో జనరల్గా మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసామంటే కొన్ని మాడ్యూల్స్ కంపల్సరీగా ఉంటాయి. మాడ్యూల్స్ అంటే ఏంటి అంటే ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్, చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది ఆ ప్రాజెక్ట్లో. అది చేయడం కష్టం కదా. సో ఆ ప్రాజెక్ట్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఆ పార్ట్స్నే మాడ్యూల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడియల్లీ అనుకుంటే నేను 2 మాడ్యూల్స్ క్రియేట్ చేశాను. డెమో అనే నేమ్తో ఒక మాడ్యూల్, క్యాల్క్ అనే నేమ్తో ఒక మాడ్యూల్. ఫస్ట్ డెమో అనే నేమ్తో ఉన్న మాడ్యూల్లో నేను ఈ కోడ్ రాస్తున్నాను. సో ఈ డెమో అనే నేమ్లో ఉన్న మాడ్యూల్లో నేను 2 ఫంక్షన్స్ని డిఫైన్ చేశాను, ఫంక్షన్ 1, ఫంక్షన్ 2. ప్రతి ఫంక్షన్లో ఒక స్టేట్మెంట్ని రాశాను. ఆ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి ఎగ్జిక్యూట్ చేస్తే. ఫంక్షన్ని డిఫైన్ చేసినప్పుడు ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో అందుకని ఫంక్షన్ కాల్ చేశాను. ఇక్కడ నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. ఏవైతే నేను ప్రింట్ స్టేట్మెంట్లో రాశానో ఆ అవుట్పుట్ నాకు డిస్ప్లే అయింది. సో జనరల్గా మనం ఫంక్షన్స్ లోపలే ఏమన్నా రాస్తాం అంటే స్టేట్మెంట్స్, ఎందుకంటే స్టేట్మెంట్స్ అన్ని ఫంక్షన్స్లో ఒక పార్ట్. ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఫంక్షన్ లోపలే రాశాను, ఇక్కడ స్టేట్మెంట్ ఫంక్షన్ లోపలే రాశాను. మరి ఈ ఫంక్షన్ కాల్ ఎందుకు నేను ఫంక్షన్ లోపల రాయలేదు? జనరల్గా స్టాండర్డ్ అలౌట్ ఫంక్షన్స్ అయితే ఫంక్షన్ కాల్ కూడా ఫంక్షన్ లోపలే రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిన్ ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ కాల్స్ కూడా ఫంక్షన్ లోపలే రాశాను. అంటే మెయిన్ అనే ఫంక్షన్ లోపలే ఫంక్షన్ కాల్ని కూడా రాశాను. సో జనరల్గా మనకి అదర్ లాంగ్వేజెస్ సి కానీ, C++ కానీ, జావా లాంగ్వేజెస్ కానీ, సో మెయిన్ ఫంక్షన్ నుంచే కదా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది. సో అలా నేను ఈ మెయిన్ ఫంక్షన్ ఒకటి ఎక్స్ట్రాగా తీసుకొని దాని లోపల నేను ఇక్కడ ఉన్న ఫంక్షన్ కాల్స్ని కాల్ చేశాను. సేమ్ ఇది డెమో మాడ్యూల్లో రాసిన కోడ్ కదా, దీనికి జస్ట్ నేను మెయిన్ ఫంక్షన్ యాడ్ చేశాను. సేమ్ కోడ్లో జస్ట్ నేను ఒక మెయిన్ ఫంక్షన్ లోపల ఫంక్షన్ కాల్స్ రాస్తున్నాను. మిగతా కోడ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే సేమ్. జస్ట్ మెయిన్ ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేశాను. ఈ మెయిన్ ఫంక్షన్ లోపల వీటి ఒక ఫంక్షన్ కాల్స్ రాశాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేశాను కాబట్టి ఆ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేశాను. ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి మనం ఈ ఫంక్షన్ కాల్స్ అనేది ఇండికేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఇందాక డెమో అనే మాడ్యూల్లో ఈ కోడ్ రాశానని చెప్పాను కదా. ఇప్పుడు క్యాల్ అనే మాడ్యూల్ తీసుకొని ఆ మాడ్యూల్ క్లిక్ చేసిగానే ఎంటీగా ఉంటుంది కదా, ఆ మాడ్యూల్లో నేను ఈ కోడ్ రాస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్స్ని డిఫైన్ చేశాను. వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఆ ఫంక్షన్ లోపల ఇండికేట్ చేశాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ని డిఫైన్ చేశాను. మెయిన్ ఫంక్షన్లో ఈ 2 ఫంక్షన్స్ యొక్క కాల్ అనేది మెయిన్ ఫంక్షన్లో కాల్ చేశాను. మెయిన్ ఫంక్షన్ కూడా ఇక్కడ కాల్ చేశాను. సో ఇది రన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ వచ్చేసరికి result1 ఈజ్ result2 అనేది ఆ ప్రింట్ స్టేట్మెంట్స్లో ఉన్న అవుట్పుట్టే నాకు డిస్ప్లే అవుతుంది. మనకి ఇప్పుడు 2 డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. డెమో అనే మాడ్యూల్లో కోడ్ రాసుకున్నాం, క్యాల్ అనే మాడ్యూల్లో ఒక కోడ్ రాసాం. సో ఇప్పుడు ఒక మాడ్యూల్లో ఉన్నది ఇంకో మాడ్యూల్లోకి యూజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్యాల్ మాడ్యూల్ని డెమో మాడ్యూల్లో యూజ్ చేసుకోవచ్చా అంటే ఇది క్యాల్ మాడ్యూల్లో ఉన్న కోడ్ కదా, ఇది డెమో మాడ్యూల్లో ఉన్న కోడ్. క్యాల్ మాడ్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఉంది. ఈ ఎడిషన్ నేను డెమో మాడ్యూల్లో పర్ఫామ్ చేయొచ్చా అంటే అలా చేయొచ్చు. సో ఈ కోడ్ వచ్చేసరికి డెమో మాడ్యూల్లో ఉన్న కోడ్, ఈ కోడ్ వచ్చేసరికి క్యాల్క్ మాడ్యూల్లో ఉన్న కోడ్. ఇప్పుడు నేను క్యాల్క్ మాడ్యూల్లో ఉన్న కోడ్ని డెమో మాడ్యూల్లో యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ మాడ్యూల్ని మనం యూజ్ చేస్తున్నామో ఫస్ట్ దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను వచ్చేసరికి నాకు క్యాల్క్ అనే మాడ్యూల్లో క్యాల్క్ అనేది ఒక మాడ్యూల్ కదా, ఈ మాడ్యూల్లో యాడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలనుకున్నా. కాబట్టి డెమో అనే మాడ్యూల్లో అంటే ఈ మాడ్యూల్లో నేను దీన్ని కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తున్నాను. సో ఈ మాడ్యూల్లో ఫస్ట్ నేను క్యాల్క్ అనే మాడ్యూల్లో యాడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి ఫ్రమ్ క్యాల్క్ ఇంపోర్ట్ యాడ్ అనే ఫంక్షన్ యాడ్ చేశాను. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఉన్న కోడ్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే రాసుకోవాలి. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేశాను. సో డిఫైన్ తర్వాత నేను యాడ్ అనేది కావాలి కదా. సో ఇక్కడ ఏదైతే యాడ్ ఫంక్షన్ ఉంది కదా, ఆ యాడ్ ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రింట్ ఫ్రమ్ ఫంక్షన్ 1 ఏదైతే ఉందో అదే. నెక్స్ట్ డిఫైన్ ఫంక్షన్ టు
ప్రింట్ ఫ్రమ్ ఫంక్షన్ టు అగైన్ మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేశాను, అగైన్ రెండు ఫంక్షన్స్ని కాల్ చేశాను, మెయిన్ ఫంక్షన్ని కూడా ఇక్కడ ఎలా అయితే ఉందో అలా కాల్ చేశాను. నేను జస్ట్ ఇంపోర్ట్ చేశాను యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ అంతే, ఇంకే మిగతాదంతా సేమ్. నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే result1 is result2 is result1 is from function1 from function2 అని వచ్చింది అవుట్పుట్. యాక్చువల్లీ ఈ కోడ్కి మనకు అవుట్పుట్ ఏం రావాలి? సో యాడ్ ఫంక్షన్ని కాల్ చేశా కాబట్టి యాడ్కి సంబంధించిన అవుట్పుట్ ఏంటి? result1 is అని ఒక అవుట్పుట్ రావాలి. సో result1 is వచ్చింది. నెక్స్ట్ నేను ఫంక్షన్1ని ఫంక్షన్2ని కూడా కాల్ చేశా కాబట్టి వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఫంక్షన్1 ఫ్రమ్ ఫంక్షన్2 కూడా అవుట్పుట్ రావాలి. సో ఈ 3 స్టేట్మెంట్స్ ఓకే. నాకు ఎక్స్ట్రాగా ఈ 2 స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. ఎందుకు ఆ అవుట్పుట్ వచ్చింది అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నా కదా, నేను ఇంపోర్ట్ క్యాల్క్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ క్యాల్క్ అనే మాడ్యూల్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. క్యాల్క్ అనే మాడ్యూల్ ఇది కదా, దీనిలో result1 is result2 is అని కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా ప్రింట్ అయిపోయినాయి. సో ఎప్పుడైతే మనం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తామో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి. కానీ నాకు ఇలా వద్దు, అంటే నాకు ఇలా ఎక్స్ట్రాగా వద్దు, నాకు ఏవైతే ఇక్కడ నేను కోడ్లో రాసానో అవి ప్రింట్ అయితే చాలు, ఎక్స్ట్రా వద్దు. సో అలాంటప్పుడు మనకి స్పెషల్ వేరియబుల్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్పెషల్ వేరియబుల్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనం ఏ మాడ్యూల్లో నుంచి, ఇప్పుడు నేను డెమో అనే మాడ్యూల్లో క్యాల్క్ అనే మాడ్యూల్ని యూజ్ చేస్తున్నా కదా, సో క్యాల్క్ అనే మాడ్యూల్కి సంబంధించిన యాడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నా కాబట్టి ఆ ప్రింట్ స్టేట్మెంట్ పక్కన మనం స్పెషల్ వేరియబుల్ని, సో ఆ ప్రింట్ స్టేట్మెంట్ పక్కన కామా స్పెషల్ వేరియబుల్ 2_ నేమ్ 2_ అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇలా result1 result2 అనేది ఎక్స్ట్రా అనేవి ప్రింట్ అవ్వవు. ఎందుకంటే ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఆ మెయిన్ ఫంక్షన్లో ఉన్న యాడ్ ఫంక్షన్కి సంబంధించిన అవుట్పుట్ మాత్రమే ప్రింట్ అవుతుంది అని దాని మీనింగ్. సో ఇందాక చెప్పాను కదా, క్యాల్క్ అనే మాడ్యూల్లో ఏ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నామో దాని పక్కన కామా 2_ నేమ్ స్పెషల్ వేరియబుల్ నేమ్ 2_ యూజ్ చేయడం వల్ల మిగతా కోడ్ అంతా అలానే సేమ్ ఉంచాను. నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఈ స్కాల్ మెయిన్ అని వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఫంక్షన్లో ఈ స్కాల్ మెయిన్ అని ఉంది కదా, సో మెయిన్ అని వస్తుంది. నెక్స్ట్ రిజల్ట్ ఈజ్ ఫంక్షన్, యాడ్ ఫంక్షన్లో రిజల్ట్ ఈజ్ నేమ్ వేరియబుల్కి మెయిన్ అని అవుట్పుట్ ప్రింట్ అయింది. సో సెకండ్ సబ్ట్రాక్షన్ని కాల్ చేసినప్పుడు రిజల్ట్ ఈజ్ అని ప్రింట్ అయింది. ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ అంటే అండర్స్కోర్ నేమ్ ఇచ్చినప్పుడు నాకు అండర్స్కోర్ మెయిన్ అని ప్రింట్ అయింది. అంటే కోడ్ అనేది ఇట్ సెల్ఫ్ రన్ అవుతుంది. సో అందుకే దీన్ని స్టాండర్డ్ అలోన్ కోడ్ అని కూడా అంటాము. సో జస్ట్ మనం క్యాల్క్ అనే మాడ్యూల్లో ఈ నేమ్ నేమ్ యాడ్ చేసి డెమో అనే మాడ్యూల్ని యాజ్ రన్ చేస్తే నాకు ఇప్పుడు result1 is calc from fun1 from fun2 అంటే నాకు ఏ ప్రింట్ అవుతాయి. సో ఎందుకంటే ఇప్పుడు నేను యాడ్ ఫంక్షన్ని కాల్ చేసా కదా, యాడ్ ఫంక్షన్కి సంబంధించింది ఏంటి? result1 is cal ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్1 కాల్ చేసా కదా, ఫంక్షన్1లో ఏముంది? ఫ్రమ్ ఫంక్షన్1 ఫ్రమ్ ఫంక్షన్2. సో ఇందాకట్లాగా మనకి ఎక్స్ట్రాగా అవుట్పుట్ అనేది ఏమి రాదు. సో ఇందాక ఎగ్జాంపుల్లో ఇక్కడ ఎక్స్ట్రాగా result1 is result2 is వచ్చింది కదా, అలా రాదు. ఎందుకంటే ఇక్కడ నేను స్పెషల్ వేరియబుల్ నేమ్ని ఇండికేట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ నేను రన్ చేసింగానే యాడ్కి సంబంధించిన ప్రింట్ స్టేట్మెంట్ ఏంటి? result1 is _ నేమ్ కదా. సో నాకు ఇక్కడ నేను ఈ కోడ్ని రన్ చేస్తే నాకు రిజల్ట్ ఈజ్ మెయిన్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడ నేను రన్ చేస్తే నాకు result1 is calc అని ప్రింట్ అయింది. ఎందుకు అంటే ఈ result1 అనేది క్యాల్కి సంబంధించిన మాడ్యూల్ కాబట్టి ఆ మాడ్యూల్ నేమ్ ప్రింట్ అయింది. సో ఇలా మనం ఎక్స్ట్రా అవుట్పుట్ రాకుండా మనకు కావాల్సిన అవుట్పుట్ని యూజ్ చేసుకోవడానికి ఇలా స్పెషల్ వేరియబుల్ని యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.